ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రాలు. ఆశ్చర్య కార్యములు చేయువాడా, అద్భుతాలు సృష్టించిన గొప్ప దేవా, స్తోత్రాలు. వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. చచ్చిన లాజరు సమాధిలో నుంచి లేపిన గొప్ప దేవా, స్తోత్రాలు. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి యేసయ్యా, సర్వాంతర్యామి తండ్రి. దేవా, ఇచ్చిన ఈ నూతన దినమునకై స్తోత్రాలు తండ్రి. ఉదయ కాలము మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి. మేము చేసే పనుల్లో, ప్రయత్నాల్లో తండ్రి మాకు తోడై ఉండండి. మా ఆలోచనలు కాకుండా నీ ఆలోచనలతో ప్రభువా మేము పనులు చేయుటకు సహాయము చేయండి. ఎవరైతే యేసయ్య కొత్త పనులు ప్రారంభించుచున్నారో తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆరంభ శూరులే కాకుండా అంతము వరకు ప్రభువ వారికి తోడై ఉండండి. ఏ విషయంలో ప్రభువ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారో మీరే తోడై నడిపించండి. పరిశుద్ధుడవైన తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. అవును తండ్రి, చక్కటి వాగ్దానాల చేత దినదినము మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. బలమైన జీవము కలిగిన మాటలతో మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. ఒంటరి అయిన వాడిని దేవా, మీరు 1000 మందిని చేయగలిగిన సమర్థుడవు తండ్రి. గొప్ప దేవా, ఆ రోజులలో అబ్రహాము, శారా ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రి అబ్రహామును పిలిచి ఆశీర్వదించి అతనిని అనేక జనములకు తండ్రిగా అభిషేకించావు యేసయ్యా. తండ్రి, ఈ రోజు కూడా యేసయ్యా, మేము ఒంటరిగా దిక్కులేక, ఓదార్చే స్థితి లేక చింతిస్తూ బాధపడుచున్నప్పుడు తండ్రి, మీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరుస్తూ మమ్మల్ని తృణీకరించక తండ్రి మాకు ఎంతగానో తోడై దేవా ధైర్యాన్ని అనుగ్రహిస్తూ నీ వాక్యము చేత బలపరుస్తూ దినదినము ముందుకు నడిపిస్తూ నీ సన్నిధానంలో మమ్మల్ని నిరంతరము నిలువబెడుతున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి, నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ యజమానురాలను, పిల్లలను ప్రభువా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి యేసయ్యా. వారు ఏ విధమైన ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో సమస్తము మీకు తెలుసు గనుక తండ్రి, వారి యొక్క అవసరాలను మీ నామంలో తీర్చమని ప్రార్థించుచున్నాము. పరిశుద్ధుడైన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్న ఆ కుటుంబాలను ముట్టండి తండ్రి. ఆ కుటుంబాలలో ఉన్న ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని ప్రార్థించుచున్నాము యేసయ్యా. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో, అలాగే ప్రభువా ఏ విషయమైన ఒంటరిగా ఉండి బాధపడుచు కృంగిపోయిన స్థితిలో, తృణీకరింపబడిన ఉన్న స్థితిలో ఉన్న వారిని లేవనెత్తండి. మీ కృప చూపించండి, ఓదార్చండి, ధైర్యం నింపండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినమంతయు మాకు తోడై ఉండండి. మేము చేసే పనుల్లో, ప్రయాణాల్లో ప్రత్యేకంగా తోడై ఉండి క్షేమముగా మమ్మల్ని కాచి కాపాడమని, దినమంతయు తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేయుడు అనే యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.